హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హైదరాబాద్ నగర ప్రజలకు అధికారులు ఒక ముఖ్య హెచ్చరిక జారీ చేశారండి. సెప్టెంబర్ 9 మరియు సెప్టెంబర్ 10వ తేదీల్లో నగరంలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. 48 గంటల పాటు నీళ్లు రావనేసి అధికారులు అయితే ప్రకటించారు. ఇంతకు కారణం ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాం. హైదరాబాద్ మహానగరంలోని ప్రజలకు అధికారులు కీలక అలర్ట్ అయితే జారీ చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజులు అంటే సెప్టెంబర్ 9వ తేదీ 10వ తేదీలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని తెలిపారు. మరమ్మతుల పనుల కోసం దాదాపు 2 రోజుల పాటు అంటే 48 గంటలు నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. కనుక నగరవాసులు దీనిని దృష్టిలో పెట్టుకొని నీటిని నిల్వ చేసుకోవడంతో పాటుగా పొదుపుగా వాడుకోవాలని అధికారులు అయితే తెలిపారండి. ఇక హైదరాబాద్ లో సెప్టెంబర్ 9న ఉదయం 6 గంటల నుంచి మంచినీటి సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. మళ్ళీ 48 గంటల తర్వాతనే అనగా సెప్టెంబర్ 11వ తేదీ గురువారం నాడు తిరిగి నీళ్లు వస్తాయని ప్రకటించారు. 11వ తేదీ ఉదయం 6 గంటల వరకు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్ 1 మరమ్మతుల పనులు కొనసాగుతాయని హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి ప్రకటించింది. మరమ్మతుల పనులు చేయడంలో ఆలస్యం అయితే నీటి సరఫరా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి నగరవాసులు రానున్న సోమవారం నాడు అనగా సెప్టెంబర్ 8న ఉదయం వాటర్ వచ్చినప్పుడే ఆ తర్వాత 2-3 రోజులకు సరిపడా నీటిని పట్టి నిల్వ ఉంచుకోవడం మంచిది అంటున్నారు. ఇక ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బంజారా హిల్స్, సోమాజిగూడ, బోరబండ, బంజారా హిల్స్, ఎర్రగడ్డ, ఎస్పీఆర్ హెల్ప్, వెంగళరావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, జూబ్లీ హిల్స్, తట్టికానా, లాలాపేటలో కొన్ని ప్రాంతాల్లో పాటుగా కొండాపూర్, మాదాపూర్ కొన్ని ప్రాంతాలు, అలాగే గచ్చిబౌలి, నిజాంపేట, బాచుపల్లితో పాటు మరికొన్ని ఏరియాల్లో కూడా నీటి సరఫరా నిలిచిపోనుందండి. అలానే గ్రామీణ నీటి సరఫరా ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని ఆలేరు, గన్పూర్ ప్రాంతంలో కూడా నీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుందని, కనుక ఆయా ప్రాంతాల ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.